ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారిని కేరళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్లారు. ఇంకా రాలేదేంటి? ఇక్కడికి తీసుకొస్తున్నట్ట, ఆవిడ్ని అక్కడే జాయిన్ చేసినట్ట. గుండమ్మా, అత్తయ్య గారిని డాక్టర్ గారికి చూపించేశారా? ఆవిడ రాలేదేంటి? కొన్నాళ్ళు ట్రీట్మెంట్ కోసం అక్కడే అడ్మిట్ చేయమన్నారమ్మా. అడ్మిట్ చేసి వచ్చాం. అంటే అత్తయ్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారా? అయితే క్యూర్ అయ్యే వరకు తిరిగి రారా? రోజు కాళ్ళు నొప్పులు అంటూ ఇంట్లో బాధపడడం కంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత రావడం మంచిది కదా వైష్ణవి. అదే కరెక్టేలేండి. అసలు హాస్పిటల్లో పడేయాల్సింది అత్తయ్య గారిని కాదు, ఈ గుండమ్మని పడేస్తే పీడ పోద్ది. ఈ ఇంట్లో నాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏంటి వైష్ణవి, హాస్పిటల్లో అత్తయ్య గారి బదులు నేను పడుంటే బాగుండు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు గుండమ్మా? నువ్వు హాస్పిటల్లో పడాలని నేనెందుకు అనుకుంటాను? ఏమో మనసులో అనుకుంటున్నావేమో. ఎందుకంటే గుండమ్మకి నువ్వు బయటికి చెప్పనక్కర్లేదు. ఎవరు మనసులో ఏమనుకుంటున్నారో మొహాలను చూసి గుండమ్మ చెప్పేస్తుంది. ఆ టాలెంట్ కూడా ఉందిలే. మీరు కూడా ఏంటి బావగారు జోకులు? అంటే ఇంట్లో ప్రతిదానికి నీకు నేనే అడ్డని ఫీల్ అవుతుంటావు కదా. అయ్యయ్యో, అదంతా మీ అపోహ గుండమ్మా. ఎప్పటికప్పుడు నువ్వు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు, కానీ నా మనసు ఎవ్వరూ క్యాచ్ చేయట్లేదు. మనసు మంచిగా ఉంటే అందరికీ మంచిదే, కాకపోతేనే ప్రాబ్లం. సరే బావగారు, అత్తయ్య గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడికి పూజ చేసి వస్తాను. ఇది మారదు. పదండి వెళ్దాం. చెప్పు. ఆహా, అవునా? అయినా బయటెక్కడో కలవడం ఎందుకు? లంకంత కొంపుందిగా. ఒక పని చెయ్యి, మీరిద్దరూ కలిసి మా ఇంటికి వచ్చేయండి. ఇక్కడే హ్యాపీగా కబుర్లన్నీ చెప్పుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్. అసలు ఏమైంది చరణ్? చేతులు ఎందుకు ఇలా అయిపోయాయి? నేను చెప్పలేను సార్. ఏం లేదు సార్, అక్షిత వచ్చి తన మీద పడింది. అప్పుడు చరణ్ చేతులు వచ్చి ఇదిగో ఇందులో పడ్డాయి సార్. ఇది నార్మల్ లిక్విడే, ఇందులో పెడితే చేతులు ఎలా అయిపోవడం ఏంటి? ఒకసారి చెక్ చేద్దాం.
ఓ మై గాడ్, ఇందులో ఏదో కలవకూడని కెమికల్ కలిసింది, అందుకే రియాక్షన్ ఇలా ఉంది. చరణ్ చేతులు ఇలా అయ్యాయి. చరణ్, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? చేతులు ఎలా పెట్టుకొని ప్రాక్టికల్స్ చేయగలవా? అమ్మా పల్లవి, నువ్వు కంటిన్యూ చేయమ్మా. ఓకే సార్. చరణ్, నువ్వు త్వరగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకో. కమాన్ కమాన్ స్టూడెంట్స్, ప్రాక్టికల్స్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. మీ ఇద్దరు కలిసి ఆ పల్లవిని మళ్ళీ దెబ్బ కొడదామని చూస్తే తిరిగి మీకే రివర్స్ అయిందేంటి? అవునే, ఆ కెమికల్లో చేతులు పెడితే ఆ పల్లవి చేతులు ఇలా అయిపోతాయి అని అనుకుంటే పాపం చరణ్ చేతులు ఇలా అయిపోయాయి. అమ్మ తోడు దొంగలారా, ఇద్దరూ కలిసి నన్ను నాశనం చేయాలని చూస్తారా? అంటే నా చేతులు పనికి రాకుండా చేసేస్తే రేపటి నుంచి నేను ఎగ్జామ్ రాయకుండా ఉంటే 1 సంవత్సరం బ్యాక్ వెళ్ళిపోతాననే కదా మీ ఇద్దరి వెధవ ప్లాన్లు. చెడపకురా చెడేవు అనే సామెత మీ బామ్మ ఎప్పుడు నీకు చెప్పలేదా చరణ్? ఎక్కడో విన్నట్టే ఉంది. దానికి అర్థం ఇదేనా? అవును, దాని అర్థం ఇదే. ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని చూస్తే మనమే నాశనం అవుతామని దాని అర్థం. దానికి ఇదిగో ఇదే ఉదాహరణ. ఏ మేమేదో దెబ్బ అయిపోయామని నువ్వేమీ ఎగిరెగిరి పడక్కర్లేదు. ఎగిరెగిరి పడ్డం కాదు, ఎగిరెగిరి తన్నాలి మీ ఇద్దరిని. ఆ లిక్విడ్ చరణ్ చేతుల మీద పడింది కాబట్టి చేతులు అలా అయిపోయాయి. ఏ కళ్ళలోనూ పడుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? నా కళ్ళు పోయేవి. ఒక కాలేజ్ లో చదువుకునేటప్పుడు మనకి పోటీ ఉండొచ్చు, పంతాలు పట్టింపులు ఉండొచ్చు. కానీ అవి మాటల వరకే ఉండాలి, ఇలా ఉండకూడదు. రేపటి నుంచి నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా చెయ్యాలనుకున్నారు కదా? ఇప్పుడు నువ్వు రేపెలా ఎగ్జామ్ రాస్తావో నేను చూస్తాను చరణ్. బాగైందా ఇద్దరికి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.